ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియని విషయం కాదు. ఇవి మన గొప్ప రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు రాకడ సూచనలు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడని మనల్ని హెచ్చరిస్తున్నాయి. వీటికి మించి గొప్పదైన దేవుని వాక్యం ఎన్నో రహస్యమైన విషయాలను బయటపెడుతూ ఆయన సమీపంగా ఉన్నాడు అని చెప్తున్నాయి. దేవుని రాకడ రోజు మనకు తెలీదు, కరెక్టే. లోకాసువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మరుగైనదేదియూ బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియూ తెలియబడకపోదు. ప్రతి రహస్యం బయలుపడుతుంది. ఆ రహస్యం మనం సిద్ధపడి మన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తును కలుసుకోవడానికే. ఆ రోజును మనం ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు, కానీ ఎంత దగ్గరలో ఉన్నామో అని కొన్ని క్లూస్ అండ్ లాజిక్స్ ద్వారా అంచనా వేసుకోవచ్చు. ఇలాంటి విషయాల ద్వారా మన మదిలో ఎప్పుడూ జ్ఞాపకం ఉండాల్సిన విషయం ఏంటంటే, ఇక ఆలస్యం లేదు, ఇక యేసుక్రీస్తు రాకడకు ఎన్నో సంవత్సరాల సమయం ఉంది అనుకోవద్దు. ఎటు తిప్పి చూసినా వేళ్ల మీద లెక్క పెట్టే సంవత్సరాలే కనబడుతున్నాయి. ఈ లెక్కలు, లాజిక్లు మనకు ఆధారం కాదు, దేవుని వాక్యం మాత్రమే మనకు ఆధారం. ఒకప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేక లోకంలో నిద్రపోతున్నాం అంటే అది వేరే విషయం. మన కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతున్నా ఎలా నిద్రపోగలం? ఇతరులు నిద్రపోతుంటే ఎలా మనం మౌనంగా ఉండగలం? ఇది ఈ లోకానికి అసలైన రాజులకు రాజు రాబోతున్నాడని చెప్పాల్సిన సమయం. ఆయన చాలా సమీపంగా ఉన్నాడని చెప్పాల్సిన సమయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. యేసుక్రీస్తు రాకడను గురించిన అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి, ఏఐ టెక్నాలజీ, రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడను హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మీ ముందుకు తెచ్చాం. ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ప్రీ ఆర్డర్ చేసుకోండి. మన రక్షకుడు జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.